హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఈ వీడియోలో SAP FICOలో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అసలు శాలరీస్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు SAP FICOలో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నాము వాళ్ళకి ఆల్మోస్ట్ 7 lakhs నుంచి 10 lakhs వరకు శాలరీస్ ఉంటాయి. 10 lakhs అనే కాదు, కొంతమంది నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను, కొంతమందికి ఆల్మోస్ట్ 14 lakhs వరకు ప్యాకేజెస్ కొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అన్నమాట. ఇది ఎలా పాసిబిలిటీ అవుతుందంటే SAPకి కన్సల్టెంట్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అలాగే SAP అనేది ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ అవడం కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే SAPని ఎక్కువగా మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు మాత్రమే ఎక్కువగా వాడుతున్నారు. అంటే MNCs అంటారు, మల్టీనేషనల్ కంపెనీస్ అన్నమాట. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద కంపెనీలు అవడం వల్ల ఈ SAPని యూజ్ చేయడం వల్ల అంత ఎక్కువ శాలరీస్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అంటే 7 లక్షల నుంచి మినిమం 10 lakhs లేకపోతే 14 lakhs వరకు కూడా శాలరీస్ సంపాదిస్తున్న వాళ్ళు, ఈ ప్యాకేజెస్ జాబ్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు తెలిసినంత వరకు. అంటే మినిమం 5 years ఎక్స్పీరియన్స్, అంటే 4 years నుంచి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇంత మొత్తంలో ప్యాకేజ్ ని సంపాదించడానికి అవకాశం ఉంది. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీరు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో SAPని ఎక్కువగా ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వాడుతున్నాయి. US, UK, కెనడా, ఆస్ట్రేలియా లాంటి కంపెనీ వాళ్ళు ఎక్కువగా SAPని వాడుతున్నారు. మన ఇండియాలో ఉన్న చాలా కంపెనీలు US కంపెనీస్ కి ఈ SAP మీద వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సంబంధించి, అలాగే మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి, ప్రొడక్షన్ ప్లానింగ్ సంబంధించి అన్ని మాడ్యూల్స్ లో కూడా ఫారెన్ కంపెనీస్ కి వర్క్ చేయడం వల్ల వాళ్ళు మనకి ఇచ్చే అమౌంట్ అనేది చాలా తక్కువ అన్నమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్యాకేజ్ తో మనం పోల్చుకుంటే, బట్ మన కరెన్సీలు చూస్తే ఈ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల మనం ఇంత ఎక్కువ ప్యాకేజెస్ రావడానికి అవకాశం ఉంది. సో 5 years ఎక్స్పీరియన్స్ కనుక మీరు చూపించుకోగలిగినట్లయితే కనుక 7 lakhs నుంచి ఆల్మోస్ట్ 10 to 12 or 14 lakhs ప్యాకేజ్ కూడా గెయిన్ చేసిన వాళ్ళు, సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఎలా ఇది పాసిబుల్ అవుతుంది అంటే మీకు సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్, మంచి గ్రిప్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇంటర్వ్యూని మీరు ఎంత వరకు సాటిస్ఫై చేస్తారు అనే దాని మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కాబట్టి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 7 lakhs నుంచి 14 lakhs వరకు ప్యాకేజ్ రావడం అనేది పెద్ద విషయం కాదని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. మేజర్గా మనకు మాత్రం ఉండాల్సింది ఇంతకుముందు చెప్పినట్లు మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. HR అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ కి మీరు ఈజీగా ఆన్సర్స్ చెప్పినట్లయితే కనుక మీరు ఇంత ప్యాకేజ్ సంపాదించడానికి అవకాశం ఉందన్నమాట. ఫ్రెషర్ గా అయితే తక్కువ ఉన్నప్పటికీ, అంటే తక్కువ అంటే ఆల్మోస్ట్ 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెషర్ కూడా, 1 year లేకపోతే ఫ్రెషర్ గా వాళ్ళు కూడా. బట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 7 lakhs నుంచి 10 lakhs, కొంతమంది 14 lakhs, 13 lakhs ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే SAPకి మార్కెట్ లో అంత డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ SAP FICO అనేది బాగా వాల్యూ ఉన్నటువంటి గ్రూప్ అనమాట, బాగా డిమాండ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట. సో ఈ కన్సల్టెంట్స్ కి శాలరీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పానని కాదు ఫ్రెండ్స్, మీరు కనుక ఒకసారి నౌకరీలోకి వెళ్ళిపోయి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ శాలరీ ఎంత ఉంది అని చెప్పేసి మీరు ఒకసారి నౌకరీలో కానీ, లేకపోతే మాన్స్టార్ లో కానీ, లేకపోతే మరి ఇతర జాబ్ పోర్టల్స్ లో కానీ మీరు సెట్ చేసినట్లయితే ఎంత ప్యాకేజ్ వస్తుందా రాదా అనేది మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో 5 years ఎక్స్పీరియన్స్ పెడితే మీరు స్టార్టింగ్ 7-8 lakhs నుంచి 12, 13, 14 lakhs శాలరీ సంపాదించడం అనేది చాలా ఈజీ. అట్లీస్ట్ మీరు 5 years ఎక్స్పీరియన్స్, 4 years ఎక్స్పీరియన్స్ మీద 8 to 10 lakhs అయితే పక్కా వస్తుంది ఫ్రెండ్స్. బట్ మీకు సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి, అలాగే యాజ్ వెల్ యాజ్ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగా ఉన్నట్లయితే కనుక ఇంత ప్యాకేజ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అని కూడా మీరు నోటిఫికేషన్ పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.